సో టైం వచ్చి 7 అవుతుంది. మా జ్యోతిని చూడరు గెటప్ ఎట్లేసిందో. జ్యోతి సూపర్ ఉన్న జ్యోతి గెటప్. ఎందుకు దేనికి పిల్లలు అటువరా మీరు కారం కేడిస్తారు మళ్ళా. అటువరు ఎందుకు జ్యోతి కారం కొడుతున్నాం మరి? ఇది ఏమంటారు ఎన్ని రోజులైంది? ఒక 2 months అయింది. 2 monthsకే? ఎందుకు మరి వర్షం దర్శిందా? సిటీలో ఉండే నిన్న తీసుకొచ్చిన. వినబడతా నీ వాయిస్. సిటీలో ఉండే మొన్న తీసుకొచ్చిన. మళ్ళీ నేను ఎప్పుడు పోతున్నా తెలియదు. అప్పటిదాకా ఉంటే ఖరాబ్ కాగలని పట్టుకొని వచ్చినావు. జల్లెడ పెట్టి జల్లెడ పడుతున్నాయి ఇప్పుడు దానికి. పురుగు పట్టకుండా. పురుగు అంటే జల్లెడ పడకుండా పురుగు పడుతుంది. ఏ కారమైన కానీ పురుగు ఉంటే ఇట్లా ఏమైనా పోతుంది. ఉందా పళ్ళ పురుగు ఏమైనా? లేదు. మరి ఎందుకు పడుతుంది? అనవసరంగా వేస్ట్. ఇంత కారం వేస్టేనా? ఎందుకు చేస్తుంది? నువ్వు అన్ని చేసే పని మొత్తం గిట్టినా ఉంటాయి నీకు కదా. అది టేస్ట్ ఏదో అనిపిస్తుంది అందుకే. నీకు మీ కారం ఎక్కువ కారం ఘాటు ఉంటుంది కదా జ్యోతి. ఘాటుకే కదా తుమ్ములు వచ్చి పడుతుంది. అందుకే ఇది కట్టుకున్నా. అది లేకుండా పని చేయాలి. ఏ పని చేసినా ఇది లేకుంటే ఇంతసేపు దుమ్ముతుంది. అదేంది అయిపోయింది. ఇదే లాస్టా? ఒక నెల వస్తుంది కారం? నెల రాదు. ఎందుకు రాదు? కారం ఎక్కువ లేదా? కారం ఉంది తుమ్ములు ఎక్కువ వస్తుంది జ్యోతి. కానీ నీ పని నువ్వే. కానీ నేను దొండకాయలు అయితే కట్ చేస్తున్నావు. అబ్బా ఎంతసేపు అవుతుంది కట్ ఇట్లా కట్ చేయబట్టి? 10 నిమిషాలు గనియాన్ని కట్ చేసినావా? అంత చిన్నగా నిజం చెప్పు. 1 అవుతారట కాదు. 10 నిజంగా చెప్పొద్దా? 10 నిమిషాల గిన్నెని కట్ అయితే నువ్వే చెప్పు. ఎంత చిన్న ఉన్నాయి చూడ. ఫాస్ట్ కట్ చేస్తాను. దానికి ఏమేస్తావు ఇప్పుడు? ఏమేయాలి? పప్పు. ఏదో పప్పు వేసి వండుతావు నువ్వు. పెసరపప్పు వేసి మరి అంత చిన్నగా ఉన్నప్పుడు దానికి పప్పు ఉంటేనే మంచిగా ఉంటుంది. ఇది ఇట్లా ఫ్రై చేసుకున్నాం అనేసి. ఫ్రై చేసి ఏములో పోతుంది సరిపోదు. అది చిక్కుడుకాయ కూర ఉంది, గోకరకాయ కూర సరిపోతుంది. నైట్ మరి సరిపోతుంది. ఇది కొంచెం ఫ్రై లాగా అంటే మరి ఎక్కువ వాటర్ పోయకుండా నైట్ మందం నార్మల్ గా పోసి వేసుకుంటాం. చూస్తే మస్తు కనబడుతుంది మరి కటింగ్. నువ్వు అన్ని ఒకటే తిరిగి వస్తున్నాయి అంటే అలవాటుగా నాకు. ఎట్లా 4-5 ఒకటేసారి మా షాప్ లో నేను కోస్తా కాబట్టి. దొండకాయ ఎందుకు వస్తారు వచ్చిన షాప్ లో? అప్పుడు మేము కర్రీస్ పాయింట్ పెట్టినప్పుడు కర్రీస్ కూడా పెట్టిరా మీరు? మేము అన్ని చేసినాం. అన్ని కర్రీలు వండుతారా? చికెన్ వండుతారా? నాన్ వెజ్ తప్ప వెజ్ అని వండుతుండే. అయిపోయి ఆనే పోయింది ఇక. అంటే నాన్ వెజ్ ఉండాలి కర్రీస్ పాయింట్ అంటే. అట్లా నాన్ వెజ్ తింటుండేనా? బ్యాచిలర్స్ ఎవరన్నా ఉంటే రూమ్ లోకి 1/2 కిలో చికెన్ తీసుకొని వాళ్ళే వండుకుంటుండే. లేదు బ్యాచిలర్స్ కంపల్సరీ కర్రీ పాయింట్ కడికి వస్తారు. అదే మరి వాళ్ళు డైలీ అంటే తెచ్చుకొని వండుకోలేరు కదా. సండేస్ అట్లా చేసుకుంటారు. చూసి ఎటో పోతుంది అది. నువ్వు అటు మాట్లాడుతుంది ఇటు పోతుంది కత్తి. పొద్దుగాల నాకు ఏమో కోసిన ఏం కోసిన పొద్దుగాల? నిన్న పొద్దుగాల గోకరకాయ కోసిన. రాత్రి జ్యోతి అది చూసుకుంటే కోస్తేనే నాకు ఎటో తెగుతుంది. 3 తెగినాయి నాకు చేతికి కత్తి పెడుతుంది. దానికి సెట్ అని చెప్పేసి మరి సాకుతోనే కోసిన. అలవాటు లేని పని కదా. అలవాటు ఉంటాయి. ఎక్కువ ఆనియన్స్ ఇట్లానే కట్ చేసి దీనికన్నా ఉల్లిగడ్డలు కట్ చేస్తారు. ఇట్లా కట్టు పెట్టి కట్ అని వస్తారు. అది నాకు అలవాటు అయింది. మనం రెస్టారెంట్ పెట్టినప్పుడు కోసినాం చూడు అట్లా అలవాటు అయింది. కానీ ఆ చాకు అటే పోయింది, ఆ పీట అటే పోయింది. మళ్ళీ మనం పోయి కూడా పోయలే. చాకులు ఉంటాయి. ఇదేమో ఇంట్లో చాకులు. షాప్ లో చాకులు వేరే ఉంటాయి. పెద్ద చాకులు తీసుకోవాలి నిజంగా వచ్చిన చాకులు వచ్చినప్పుడు. కానీ అన్ని మనం కట్ చేయలేం. కూరలకి ఎంత 1-2 కట్ చేస్తాం ఉల్లిగడ్డలు. షాప్లో అయితే ఎక్కువ ఉంటాయి కాబట్టి టప్ కట్ చేస్తాం. ఇవి వంట చేయాలా? అన్నం అవుతుంది. కూర పొయ్యి మీద వేసేసి చిన్న దగ్గరికి పోతాను. జ్యోతి ఏం జ్యోతి నువ్వు ఈ పని పెట్టినావు ఇడా? పెట్టినా బుడ్డానికి మరి? ఆయనకు అయ్యింది అన్నము, మనకు కూడా అయిపోయింది. దొండకాయ కూర ఉండి మన దగ్గరికి పోతే వీడికి సిరిసి వస్తుంది. ఇట్లా వెళ్తుంది ఫస్ట్ నుంచిలో తుమ్ములు ఏముందని అంతేనా ఉన్నది? ఏమవుతుంది వాడచ్చు కారానికి? ఉప్పు కలిపేసా అందులో ఏంది? బయట కొంచెం అన్న కొడుకు చింకి వచ్చారు. వాళ్ళు బయట ఇగో వీళ్ళతో ఆడుకుంటుండు. నిల్చున్న ఎవరితో ఆడుతుండు. అయితే శిరీష వాళ్ళ పెద్దన్న కొడుకు ఇగో వీడి పేరేం పేరు? చిన్ను. నీ పేరేం పేర్రా? నీ పేరు చెప్పరా? విక్రమాదిత్య. ఎన్ని పేర్లు రా నీకు? ఒక దగ్గర ఉండరా అయ్యా? 3 పేర్లు. విక్రమ్, ఆదిత్య, చిన్ను, కార్తిక. మళ్ళీ కార్తిక్ నుంచి వచ్చిందిరా? కార్తిక్ పెట్టారు. కార్తిక్ నచ్చలే. విక్రమాదిత్య. ప్రజెంట్ అయితే వీళ్ళు చిన్ను అంటారు. చిన్ను అంటారు చింటూ అంటారా? చిన్ను. కానీ ఒక దగ్గర ఉండడు. ఫేస్ చూస్తే అర్థమవుతుంది కదా. సింగడ బింగడ ఆడతాడు. సింగడ బింగడ ఏదో కొత్త పని చేస్తూనే ఉంటాడు. అస్సలు దగ్గర ఉండడు. చెప్తున్నాను స్టేజ్ మీద డాన్స్ చేసింది ఈమెరా. అయితే శిరీష వాళ్ళ అన్న కూతురు
ఈమె పెద్ద ఆమె చిన్నే. నీ పేరే పేరు బిడ్డ? నా పేరు చింకి అని సహస్ర. చింకి, నిక్ నేమ్ చింకి, ఫుల్ నేమ్ సహస్ర. సహస్ర. సహస్ర కొద్దిగా సిగ్గుపడుతుంది, అర్థమవుతుంది కదా. నిజంగా లేడీస్ అంటే సిగ్గుపడతారు. ఇక రీసెంట్లో అయితే ఆన్ చేస్తారు. ఇగో ఎంత ఆడినా సరే తమ్ముని ఏమనద్దు సరేనా, తమ్ముని చెల్లెని ఏమనద్దు, మంచిగా ఆడుకోవాలి సరేనా. పాలు మస్తు ఉన్నాయి కదా, ఇంకోటి బయటకు పోయి ఆడుకోవద్దు. అప్పుడే కంప్లీట్ ఆరా, ఆడ వచ్చింది ఇందాకరా. సరే మంచిగా ఆడుకోరు సరేనా. ఎన్ని బొమ్మలు ఆ బొమ్మలతో ఆడుకోరు కానీ ఏం ఇంకో బాల్ ఉంది ఆడుకోరు. అవి ఈ పిల్లలతో ఇదే బాధ, ఎన్ని బొమ్మలు ఉన్నా సరే నాకు కావాలి అంటారు. ఒకళ్ళు ఆడుకుంది ఇంకోళ్ళు తీసుకొని నాకు అది కావాలంటారు. అట్లా అయ్యి మస్తు వెళ్ళి వీడు పెద్ద ఆయనకి ఎట్లా చేస్తారు వీడు. మీ సినిమా లెక్కనే తయారవుతారు వీడు కూడా. కారే లడ్డు క్రియాంష్ మరి ఎందుకు ఎత్తుకున్నాను ఇష్టపెట్టకపోయినా లోపల చిన్న పరా లోపల ఆడుకోవాలి, బయట ఆడుకోవద్దు బేట, చీకటి అవుతుంది. వా 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 ఏమన్నా కూసురా, ఏం చేస్తారు అంతగానో. ఇద్దరు ఇంకో నలుగురు పడతారు నాకు తెలిసి రూమ్లో ఫ్రీగా కూర్చొని. నేను కూడా కూర్చుంటారా అయినే పప్పాజీ నువ్వు ఉన్నాయే మరి నువ్వు ఖాళీ కూర్చునేదే. పాలు తాకపోయినా నువ్వు కూడా పాలు తాగవా? పాలు కూడా వేడేనా? సినిమా పెట్టుకొని చూస్తురారా, ఇంత పొద్దుగాల ఏం సినిమా వస్తుందిరా? ఆవో లేచినట్టు బుడ్డలు లేచిండు. శిరీష గుడ్ మార్నింగ్. నువ్వు కూడా పాలు తాగుతున్నావా? చాయ్ తాగుతున్నావా? ఎందుకంటే అయిపోయిందా? ఏ క్రియాంష్ ఆ నిద్ర ముఖం లేచినా కానీ ఎట్లా ఉంటాడు ఫ్రెష్గా కడిగిన ముఖం. ఇది చూడరా రే, ఇది చూడు ఇప్పుడే లేచిండా. మబ్బుల 5:30కే అన్నకు ఫోన్లు చేసారు. అంత పొద్దుగల 5:15 5:30కు అప్పుడే లేచి కూర్చున్నాడు. మళ్ళీ అటు ఇటు సంలాయించి పండబెట్టిన. అంత పొద్దున్న లేచినాకు పని కూడా చేయనీడు. ఇక మళ్ళీ వండాడు, సత్తాయిస్తాడు. పని మనకు పని టిఫిన్లు చేసే టైంలో మంచిగా సత్తాయిస్తాడు. చూడు ఏమని చెప్తే చూడు కొరికిందే లేచిందే ఇప్పుడు ఆడుకుని అవుతున్నావు కొరికినట్టు కదా. నువ్వు అలా అక్కలేదనే చూస్తున్నాడు. ఎప్పుడు ఆమె పక్కన ఉంటదిగా, రాత్రి వండుకోలేదుగా. నాకు చిన్నపిల్లలు అంటే నాకు ఇవాళ రాదు గుర్తొచ్చింది. కాదు అది దాచిపెట్టుకున్న దగ్గరికి సడన్ గా లేచి ఎట్లా పోతారు మంచం కిందికి. వాడు ఇగో వీడు చిన్నగాడు సడన్ గా మధ్యలో లేచుడు, లేచి ఉరుకుతాడు, లేచి నిద్రకి లేచి నడుచుకుంటూ పోతుడు. 2 సార్లు గుంజుకొచ్చినారు రారా రారా పండుకోరా అని. అందుకని కాళ్ళ విద్యలో ఇరుకెట్టుకుని అనుకున్నాను. నేను దాచిపెట్టుకున్నది అది గట్టిగా నాకు జారిపోతానేమో అని 4 సార్లు లేపినాను. 4 సార్లు లేచి ఏడ్చుకుంటూ ఉరుకుతూనే ఉన్నాడు వీడు. ఆమె ఫుల్ బిజీ ఉంది. కొత్త సినిమా తీసిపెట్టి పిల్లలు ఉంటే మస్తు ఆడతాడు. దారా నీకు చాయ్ కూడా అందరు తాగుతుర్రా ఇక్కడ. ఎటు పోతారా ఎటు పోతావు? చిన్నప్పుడు మస్తు ఎత్తుకుంది, ఇప్పుడు చింకి దగ్గరికి పోతలేదు. చిన్న ఉన్నప్పుడు అంటే ఎవరి దగ్గరైనా పోతారు, పెద్ద అయినాక తెలివి వస్తుంది. ఇష్టంగా ఇప్పుడేమో ఏడుస్తుండ ఆమెను చూస్తే అలవాటు అవుతుంది. అక్క చింకి పో బేట పడు అలా పిన్ను ఎడిపోతాడు ఎడిగోడు. నాని ఓ నానిగా అందరిది అయిపోయింది రోడ్డు వారి ఇది ఒక్కదంతా ఉంది. అందరిది అయిపోయినా ఆమె అయిపోదు, మెల్ల నిమ్మరంగా తాగుతుంది. లేచి కూడా మేము అందరం లేచినామా, ఆమె లాస్ట్ లేచింది బిల్డింగ్ మీద. అరే మంచిగా వండుకుంది, అరే నీ పక్కన వండుకుంది అరిచింకి మంచిగా వండుకుంది. ఏం లేదు డిస్టర్బ్ చేసింది వీడు ఒక్కడే. నాకు మస్తు భయమైంది చూస్తే. సడన్ గా లేచి చూపుతాడు. అటు సైడ్ వేసి నిన్నో నన్ను తంతుడు. ఇంకా ఆ కొనాకున్నాడు కాబట్టి లేచి ఉరుకుతాడు వాడు. పొద్దంతా ఏం పనులు చేసిండు అవన్నీ పలకరిస్తుంది తెలుసా రాత్రి కాలంలో. మాట్లాడుతుండు ఇలా పండుకోరా అని బెదిరించిన. ఇంకోసారి నా పక్కన అనుకో కట్టేస్తారా నేను కాలు చెప్తాను ఎటు పోకుండా.
నా పక్కన పడుకో కాళ్ళ సందలు వేసుకుని పడుకుంటా అక్క దగ్గరికి వస్తుంది రేపు చాలా ఇవన్నీ కూడా చూసిన నాన్నగాడు అక్కలు లేకుండా వాడుకోదుగా ఎక్కువ అవును నా మంచిగా వండుకో అయిపోయింది ఇక చింకి ఉంది కదా చింకి పక్కకి మంచిగా వాడుకుంది అంటే డాడీ పక్కకి పోయింది వాళ్ళు ఆడుకురు అలసిపోయిన వాడుకోరు కాళ్ళు ఒత్తిపించుకుంటుంది నిన్న బాగా ఆడింది కాళ్ళు ఒత్తి మమ్మీ మస్తు ఆడింది నేను ఈ ముగ్గురు తక్కువ ఆడనా 6 గంటల నుంచి షురూ చేస్తే రాత్రి 10 అయ్యింది వీళ్ళ ఆటకి ఎత్తుకోకరు ఆడుకొని ఫాదర్స్ డే ఎప్పుడు తెలుసా జూన్ 18కే ఫాదర్స్ డే కరెక్ట్ నేను అదే చెప్దాం అనుకున్నా నువ్వు డేట్ చెప్పలేవు జ్యోతి డేట్ నా మనసులో అనుకున్నా కానీ బయట ఏం దేని గురించి ఇలా మదర్స్ డే కదా నాకు తెలియదు చూసినావా గాయన మాత్రం తెలియలేదు అన్నో కానీ ఇప్పుడు ఏమంటావు బుడ్డిని మదర్స్ డే రోజు సో అందరికి హ్యాపీ మదర్స్ డే మదర్స్ డే ఇంకా చెప్తుంది అంటే దాంట్లో నేనులో కల్లా వస్తుంది చూడు డైలాగ్ ఏమొస్తా మిగతా రోజులలో తక్కువ ప్రేమించి మదర్స్ డే రోజు ఎక్కువ ప్రేమిస్తారు చూడు అట్లా కాకుండా మీ మదర్ ఉన్నన్ని రోజులు మంచిగా చూసుకోండి అంతే డైలాగ్ నీకు వస్తలేదు అయితే డైలాగ్ వండి ఉంది నాకు వస్తలేదు చెప్పడం అంటే ఇక మదర్స్ డే కదా ఈ రోజు ఒక్కరోజు అమ్మను ఎక్కువ ప్రేమించాలి ఎక్కువ లైక్ చేయాలి అంటే కాదు అమ్మని ఉన్నన్ని రోజులు అంటే మన ఊపిరి ఉన్నంత వరకు ఆమెను ఎంత మంచిగా చూసుకున్నా తక్కువే రైట్ మనం ఉన్న రోజులు మనం మంచిగా చూసుకోవాలి మనం ఉన్న రోజులు మంచిగా చూసుకోవాలి నువ్వేం చేస్తున్నావు ఇప్పుడు ఏం చేసలే ఏం చేయాలని వస్తుంది ఉల్లిగడ్డ పొట్టు తీస్తున్నావా ఉల్లిగడ్డ పొట్టు తీసినా ఆమె కోసుకుంటా అన్నది ఎందుకు నువ్వే కాదు వద్దన్నది దేనికట ఎందుకు అవి ఇప్పుడు సన్నగా కావాలి నీకు ఎందుకట మరి పెసరట్టు మీద వేస్తా పెసరట్ట టిఫిన్ ఏంది రోజు పెసరట్ట అంటే నువ్వు తిన్నావా అన్ని మర్చిపోతున్నావు పెసరట్ట అంటే ఏం చెప్పు పెసర్లతో చేస్తారు చూడు గ్రీన్ కలర్ వస్తుంది దోశనేనా మరి అట్లా చెప్పు పెసరట్ట అంటే దాన్ని పెసరట్టు అని అంటారు దోశ అని అన్నారు ఎందుకు కొత్తగా చేస్తున్నావు ఇప్పుడు రోజు అవే మరి సరిపోతే అవన్నీ చాలు గిన్నె నిండా పోసినాం ఇప్పుడు మిక్స్ పట్టి దాన్ని రుబ్బి మళ్ళీ దోశలు పోయాలా ఎంత టైం పడుతుంది 10 నిమిషాలలో రుబ్బేస్తా 10-15 నిమిషాలలో రుబ్బేస్తా అయిపోతుంది మళ్ళీ చట్నీ టమాటా చట్నీ ఉడకబెట్టిన టమాటా చేసినావా రైట్ అయితే మంచిగా ఉంటాయి కొంచెం నైట్ అన్నం ఉండేనట్టే కదా మళ్ళీ చెల్లి అన్నది ఉంది అందరు తింటారని చెప్పి పెట్టినాం కానీ ఎవ్వరు తినలేరు వేస్ట్ అయిపోయింది ఇప్పటి బియ్యం పెట్టా అమ్మ నువ్వు తింటా అనుకున్నావు నువ్వు తినలే అన్న తింటాం అనుకున్నాడు అన్న ఇక నేను సాయంత్రం అందుకని నాకు ఆకలి రోజు గమ్మనం అనుకుని ఇక జ్యోతి ఏమో తినక ఆకలి అవుతుంది అంటది అన్నం వండినాక నాకు నచ్చలేదు అని అంటది అటు ఇటు పోయి జ్యోతి దగ్గరికి పోలేదు నువ్వు అవి మాకు కామన్ అంతే మేము అవన్నీ పట్టించుకో ఇప్పుడు మిక్సీ పడుతున్నాను సరే అయిపోతే దోశలు స్టార్ట్ చేసి సరే చేసి కలర్ సేమ్ వస్తుందా వేరే కలర్ వస్తుందా గ్రీన్ కలర్ వస్తుంది గ్రీన్ కలర్ వస్తుందా పచ్చిమిర్చి చేస్తారా అలా పెసరట్టు అట్లా పెసరట్టు అంటే ఏదో నేను పెసర ఒకసారి నాకు చూపెట్టు ఇది ఏంటి పెసర్లు అవి అవునా ఈ దోశ కాకుండా దేనికి వాడతారు ఈ పెసర్లు మురకలు వస్తాయి డైరెక్ట్ తినేటి వీటికి కూడా వాడుకోవచ్చు అదే గ్రీన్ కలర్ పెసరట్టు సరే వేసి చూద్దాం ఫస్ట్ టైం నువ్వు తిన్నావు నేను చేసినా కూడా అదే గుర్తులేదు చాలా అవుతుంది మళ్ళీ బియ్యం పెడతారా శిరీష ఇటు అప్పు నేను లేరు పెట్టినాము అయిపోయినాయి ఇక మళ్ళీ ఇప్పుడు పెట్టడానికి లేవని చెప్పి మళ్ళీ ఇప్పుడు బియ్యం రేటు ఎన్ని సంచులు ఉన్నాయి ఆ ఇంట్లో ఉన్నాయి ఎన్ని ఉన్నాయి ఏమో చూడలేదు కానీ ఇప్పుడు డబ్బాలు అయితే ఉన్నాయి ఇప్పుడు ఉన్నాయి మొత్తం ఏ రెడీనా ఏవి ఇప్పుడు మనం వాడాల్సిన బియ్యం మొత్తం అన్నీ రెడీ మరి అట్లంటే ఇంతమంది ఉన్నప్పుడు ఒకసారి వేస్తే ఒక సంచి వేస్తే అయిపోతుంది కదా బయటనా ఈ రోజు అందరం కలిసి కూర్చున్నాం అనుకో తొందర అయిపోతుంది పని ఈ రోజు ఒకటి బయట వేసి అందరం అయితే టిఫిన్ చేసిన తర్వాత లంచ్ మూమెంట్లు ఉంటుంది చూడు మధ్యాహ్నం టైంలో మనం రెస్ట్ తీసుకునే టైంలో ఇంట్లోనైనా బయటనైనా వేసుకొని పెద్ద సాప్ వేసుకొని కూర్చున్నాం అనుకో లంచ్ ఒక సంచైనా 2 సంచులు అయిపోతాయి బయట వేయాలి అందరం అది బెటర్ ఇంకా కదా జ్యోతి ప్రతిసారి మళ్ళీ ఏరుకొని తినాలంటే ఇబ్బంది అవుతుంది కోపం వస్తుందా నీకు గ్రేట్ జ్యోతి నీకు కూడా కోపం నీకు మెడలు ఉన్నాయి జ్యోతి మెడల్ ఏందేమన్నా మనిషిని ఏమో చెప్పరా జ్యోతి నీ నోటితో ఏమని నాకు మెడల్ ఉన్నాయి ఉన్నాయా మరి అంతే గాయతే చెప్ప నీకు ఎందుకు అసలు క్వశ్చన్ ఎట్లా అడుగుతావు అన్న నువ్వు నాకు అర్థం కాదు అరే మెడల్ వస్తున్నాయి అంటే మెడల్ ఉంటేనే వస్తాయి కదా జ్యోతి మెడల్ ఉంటేనే కదా వస్తుందని చెప్తారు మరి అదే చెప్పాలి నేను కూడా అదే అడిగినా నీకు ఉన్నాయా లేదా అని తింటారు దోశలు తినరా అందులో ఎక్కువ ఏమేమి తిన్నా జ్యోతి నల్లపిల్ల వెళ్తుందా నిజంగా అప్పుడు మన ఏమంటారు కలుపు తీయక నల్లపిల్ల ఎక్కువ వచ్చింది ఈసారి ఎట్లా వస్తుంది మరి మన పొలం మొత్తం పండింది జ్యోతి వర్షానికి
అది ఎప్పుడు కోపిస్తామేమో. కోపిద్దామంటే మట్లలో నీళ్ళు కూడా మస్తు నిండిపోయినాయి మళ్ళీ. అయిపోయింది అది స్టార్ట్ చేసిన వద్దే. ఇదిగో గ్రీన్ కలర్ వస్తాను మళ్ళీ తెల్లని వచ్చింది వద్దే. అది గ్రీన్ కలర్ కాదా, తెల్లగా అంటే మన దోశ పిండి లాగా ఉంటుంది. ఇగో గ్రీన్ కలర్ అంటే ఇట్లా ఉండాలి. ఇగో ఇక్కడ గ్రీన్ కలర్ ఉంది చూడు, అట్లా కావాలి. ఇదేంటి దోశ మీద వేయనిక సమోసా అది దీనికి కట్ చేస్తారు ఇట్లా. దీనికి భయ చూడ పేస్తాలు పానీపూరి కాడ ఎక్కువ కట్ చేస్తారు. అలాంటి దోశలకే కట్ చేస్తారు. దోశల కంటే సన్నగా కట్ చేయాలి, అందుకే నేను చెల్లెని వద్దన్నా. అయినా అంటే సలితే మరి దోశ మీద కరెక్ట్ ఉండదు కావచ్చు. ఇట్లా మంచిగా పెట్టాలి. అట్లా వేసి మళ్ళీ దాన్ని మలిచిపెట్టు తీసేటప్పుడు. అట్లయితేనే దోశ మీద ఉంటుంది. మన మసాలా దోశ వేస్తారు చూడు, అట్లా వేస్తేనే బెటర్. అది అట్లా చేస్తానే. ఇవి వేసిన ఊరికే ప్లేన్ దోశలు మరి సరిపోతాయి. మరి ఉల్లిగడ్డలు ఇవి అయిపోయినాక ఇంకెన్ని మళ్ళీ ఒకటేసారి కోసి పెడితే అయిపోతుంది. మన తిండి కూడా పని చేస్తుంది. తక్కువ అవుతుంది అట్లా అంటావా? సరే అయితే ఎట్లయితే ముందు పల్లి చట్నీ మళ్ళీ కొంచెం టమాటా చట్నీ అన్నావు కదా పెట్టినాను. నేను కలు ఉందా సలగైనాక మిక్సీ పడతా. అంటే ఎవరైనా వేస్తారు టమాటా చట్నీ. అమ్మ చింతపండు వేసిన వద్దా అందులో ఒక్క రిమ్ వేసినా అంతే. ఏం కదా పులుపు. సరే టేస్ట్ మంచిగా వస్తుంది అంతే. అయితే మనకు పని చేయాలి. కొబ్బరికాయలు కొట్టినవి కానీ ఏమైనా ఉంటాయి చూడు, అవన్నీ మనం స్టోర్ చేసి పెట్టుకోవాలి. అవి మంచిగా కొబ్బరి చట్నీ, ఇంకా వీటికి కొబ్బరి చట్నీ అయితే నేను ఒక రోజు నువ్వు చేసినారు లైవ్ కొబ్బరికాయ, అది ఏమన్నా అనిపించింది నాకైతే. మంచిగా ఉంటుంది. నాకు అప్పుడే అనిపించింది కొబ్బరి చట్నీ తినాలి తింటే అని. అది కూడా మళ్ళా కాయ కొత్తగా ఉండాలి, కుడుకలు కాకుండా. అంటే చిన్న చిన్న 15 రూపీస్ 20 రూపీస్ ఉంటాయి చిన్న చిన్న. మనకు అప్పటి చట్నీ మందం సరిపోయేటట్టు తెచ్చుకోవాలి. అట్లయినా సరే అవి మంచిగా ఉంటాయి. కానీ అవి ఎక్కువ రోజులు ఉంటే మరి ఖరాబ్ అయితే ఏం కాదు. కొబ్బరికాయలు కాదు లోపల కుళ్ళిపోతుంది కదా. ఎక్కువ రోజులు అయితే కుళ్ళిపోతుంది. అయినా మనం వాడుతూనే ఉంటే ఏం కుళ్ళిపోతుంది. ఏం కాదు. ఇది అయినట్టేనా? మీద మీద కంపల్సరీ ఆయిల్ పోయాలా? ఆయిల్ పోయకపోతే రాదు దోశ. ఎక్కువ పోయాను. ఇది ఉల్లిగడ్డతో ఇట్లా 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 అంటారు కదా, మరి అట్లా వేస్తారా? ఎట్లా పెంక మీద పెంకం తుడుస్తారు. దోశ మంచిగా రాకపోతే అట్లా నూనె పోసి తుడుస్తారు. అది పోయినట్టుంది. ఫస్ట్ దోశ సత్తా ఇస్తారు. సరే కానీ నేనున్నా కాబట్టి అట్నే వేస్తారు. నేను అన్న నేను అంటున్నా కదా, ఎవరైనా కానీ ఒక పని చేసేటప్పుడు లేదు ఒక పని చేసేటప్పుడు పర్టికులర్ చూసారు అనుకో అది ఖరాబ్ అవుతుంది కన్ఫర్మ్ గా. నాకైతే ఫస్ట్ వచ్చిందా సెట్ అయింది వస్తుంది. కాకపోతే జరిపి ఎందుకు ఇబ్బంది. ఏం గతి పెంక గరం లేనప్పుడు పోసినాను.